జేఎన్టీయూ జీవీ 4142 బీటెక్ రిజల్ట్స్ అంటే 41 బీటెక్ అడ్వాన్స్ సప్లై R20 వాళ్ళవి పోయిన వారం రిలీజ్ అయినాయి. ఇప్పుడు R19 R16 వాళ్ళ 4142 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ R20 R19 R16 వాళ్ళ పేపర్ వాల్యుయేషను ఎలా జరిగింది? R20 R19 R16 41 బీటెక్ పరంగా, ఇక 42 వచ్చేసరికి R19 R16 ఎలా జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక రాబోయే 32 బీటెక్ 22 బీటెక్ 31 బీటెక్ 21 బీటెక్ రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వీటి గురించి అడుగుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే పోల్ పెట్టానండి. జేఎన్టీయూ జీవీ 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, 4142 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఎప్పటిలాగా ఈజీ పాస్, టబ్ పాస్, మీడియం, ఐ ఫెయిల్ అని. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ చూస్తుంది R20 వాళ్ళ 41 బీటెక్ అడ్వాన్స్ సప్లీ పోలు 57% మందిరే పాస్ అయ్యారు. అంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు. అండ్ మీడియము, టఫ్ అవి దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఇక R20 వాళ్ళది పాపం టఫ్గా జరిగింది. R19 R16 వాళ్ళ చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. అది చూస్తే 80% మంది ఈజీ అయి పాస్డ్ అని పెట్టారు. అంటే R20తో కంపేర్ చేస్తే R19 R16 వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరిగింది. అయితే ఆర్సీఆర్వి లాస్ట్ డేట్ ఎప్పుడని నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఇక మరి ఇవి చూశారు. ఇంకా నెక్స్ట్ రిలీజ్ కాబోయే రిజల్ట్స్ వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని చూస్తే అసలు 4142నే ఈజీగా జరిగేది, 42 కూడా కాదు, 41 ఈజీగానే జరిగేది. అయితే ఇప్పుడు ఈ 32 బీటెక్ రిజల్ట్స్ ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మీకు 32 బీటెక్ అయితే ఈజీగానే ఉంటుంది. అయితే దీని రిజల్ట్స్ వచ్చేసరికి మీరు ఈ మంత్ ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి టఫ్గానే ఉంటుంది. దీని రిజల్ట్స్ జూన్ 1st వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు అప్పటిదాకా కూడా నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను కానండి, పేపర్ వాల్యుయేషన్ అయితే స్పీడ్గా జరిగిపోతున్నాయి, త్వరగా రిలీజ్ చేసేస్తున్నారు. ఇక 31 బీటెక్, దాని తర్వాత 21 బీటెక్ రెండు కలిపి వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. అవి జూన్లోనే రిలీజ్ అవుతాయి నాకు తెలిసి. అయితే మరి వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, అవి సప్లీ పేపర్ వాల్యుయేషన్ కొంచెం పర్లేదు, రెగ్యులర్ అంత టఫ్గా అయితే జరగవు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్స్ సంబంధించిన జేఎన్టీయూ జీవీది ఇది. ఓకేనా?